ప్రభువా నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ మధ్యాహ్న సమయంలో నాయనా నీ ప్రత్యేకమైన కృప సన్నిధి మాకు తోడుగా ఉంచినందుకు వందనాలు. ఎందరో ప్రభువనైనా చూడలేకపోతున్నారు, కలవలేకపోతున్నారు, సంఘంగా ఆరాధించలేకపోతున్నారు, నీ ముఖాన్ని వెతకలేకపోతున్నారు. కానీ మాకు నీ కృపనిచ్చినావు. ఇతరులను చూడడానికి, మాట్లాడడానికి, సాక్ష్యం పంచుకోవడానికి, వాక్యం బోధించడానికి, ప్రభువా మేము కలిసి ఈ రీతిగా సహవాసం చేయడానికి, ఇంటరాక్ట్ అవ్వడానికి ప్రభా కృపనిచ్చినందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఏ వాక్యాన్ని అయితే ధ్యానిస్తున్నామో ఆ వాక్యము అర్థం చేసుకునే మనసు మాకు దయచేయండి. అర్థం చేసుకొని మా జీవితాలను మార్చుకున్నట్లుగా, బలం తెచ్చుకున్నట్లుగా, మా ప్రయాణాన్ని ఆ పరలోకం వైపున ప్రయాణాన్ని దృఢపరుచుకున్నట్లుగా, నీ ఉద్దేశ ప్రకారము బ్రతుకున్నట్లుగా దీవించమని, ఆశీర్వదించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మత్తయి సువార్త 23వ అధ్యాయము 37వ వచనం నుంచి చివరి వచనం వరకు 39వ వచనం వరకు మనం చదువుకుందాం. మాథ్యూ చాప్టర్ 23 verse 37 till verse 39. ఈరోజు 5 విషయాలు ఈ 3 వచనాలలో మనం చూడబోతా ఉన్నాము. దయచేసి ఈ వాక్యాన్ని వినేటప్పుడు దేవుడిని అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. దేవుని యొక్క విధి విధానాలు ఎలాగుంటాయో అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దేవుని యొక్క మనసులో, దేవుని మనసులో ఎటువంటి ఆలోచనలు దేవుడు తన బిడల పక్షంన కలిగి ఉంటాడో మనము గ్రహించడానికి మనము ప్రయత్నం చేద్దాం. మత్తయి సువార్త 23వ అధ్యాయము 37వ వచనం నుంచి 39వ వచనం వరకు. యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుచును నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచును ఉండుదానా? కోడి తన పిల్లలను రెక్కల కింద ఎలాగూ చేర్చుకొనునో అలాగే నేను నీ పిల్లలను ఎన్నో మారులు చేర్చుకొనవలెనని ఇంటిని గాని మీరు విననొల్లకపోతిరి. ఇదిగో మీ ఇల్లు మీకు విడువబడి ఉన్నది. ఇది మొదలుకొని ప్రభువు పేరిట వచ్చువాడు స్తుతింపబడును గాక అని మీరు చెప్పు వరకు నన్ను చూడరని మీతో చెప్పుచున్నాను. ఇక్కడ యేసయ్య చాలా వేదనతో, బాధతో యెరూషలేం వైపున, అంటే ఇశ్రాయేల్ వైపున, ఆ యూదుల వైపున చూసి చాలా బాధతో ఆయన పలికినట్లుగా, మొరపెట్టినట్లుగా, వ్యక్తపరిచినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఓ యెరూషలేమా, ఓ యెరూషలేమా, విత్ గ్రేట్ పెయిన్ ఇన్ హిస్ హార్ట్, తన హృదయంలో చాలా వేదన పెట్టుకొని ఆ వేదనతో కూడిన మాటలు అక్కడ పలికినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మనం చరిత్రలో ఒకసారి మనము తిరిగి మనం చూసినట్లయితే యేసు ప్రభు ఒక రక్షకుడిగా రాబోతున్నాడని ఎదురు చూసిన వాళ్ళు ఎవరు అంటే యూదులే. ఎందుకంటే దేవుడు అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానం అది. నీ బీజం నుంచే ఆ రక్షకుడిని నేను తీసుకొని వస్తానని దేవుడు వాగ్దానం చేసినాడు. ఆ మస్సయ, ఆ రక్షకుడు ఇక్కడ పుడతాడు అని వాగ్దానము చేసింది దేవుడు. వాగ్దానం పొందుకుంది వీళ్ళు, ఎదురు చూసిన వాళ్ళు వీళ్ళు. కాబట్టి ఆ దేవుడే ఆ యూదుల మధ్యలో పుట్టినాడు, యూదుడుగా పుట్టినాడు. ఆ ధర్మశాస్త్రపు విధులను మూసివేసి, ఆపివేసి ఒక కొత్త విధానమును, ఒక కొత్త నిబంధనను చేయుటకై యేసయ్య స్వయంగా ఒక మనిషిగా పుట్టినాడు, యూదుడుగా పుట్టినాడు. ఆయన యూదుడుగా సమస్తమును ఆయన ఆచరిస్తూ నెరవేర్చడానికి ఆయన ముందుకు సాగుతూ ఉన్నాడు. కాబట్టి మొట్టమొదటి, అందుకోసమే మనకు సువార్తలలో మనం చూస్తాము, మొట్టమొదటిగా సువార్త ఎవరికి ప్రకటించబడింది అంటే యూదులకు ప్రకటించబడింది. ఆ సిరోఫినిషియన్ ఒక స్త్రీతో మాట్లాడేటప్పుడు దేవుని బిడ్డల యొక్క ఆహారం తీసుకొని కుక్కలకు వేయడము అనే సందర్భం మనం చూస్తాం. మొట్టమొదటిగా నేను యూదుల కోసం వచ్చినాను, యూదులకు నేను సువార్త ప్రకటించడానికి వచ్చినాను, దేవుని యొక్క రాజ్యాన్ని ప్రకటించడానికి వచ్చినానని యేసు ప్రభు వారు అనేక పర్యాయములు మాట్లాడినట్లుగా మనం చూస్తా ఉన్నాం.
ఆయన మొట్టమొదటిగా సువార్తను, ఆ యొక్క పరలోకపు రాజ్యం గురించిన వార్తను యూదులకు ప్రకటించిన తర్వాత మనం చూస్తున్నాము. మీరు గమనించండి, మీరు పరిశుద్ధాత్మ చేత నింపబడిన తర్వాత మీరు యూదయలోను, అంటే యూదయ ఎక్కడ ఉంది? ఇశ్రాయేల్లో ఉంది. యూదయలోను, యెరూషలేములోను, తర్వాత సమరయ అంటే ఇప్పుడు బార్డర్స్ దాటుతా ఉంది. భూ దిగంతములు ఈ యొక్క సువార్తను, ఈ సాక్ష్యాన్ని మీరు పంచుకుంటారు అని లేఖనాల్లో మనం చూస్తా ఉన్నాం. రోమిలకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో కూడా మనం చూసే విషయం అక్కడ ఏంటిదంటే, ఇశ్రాయేలీలు వాళ్ళు దేవుని యొక్క ప్రణాళికను, దేవుని యొక్క ఉద్దేశాన్ని తృణీకరించడం ద్వారా సువార్త అన్యులకు పోయినట్లుగా చూస్తున్నాం. వాళ్ళు ఒక నిజమైన ఒలివ మొక్క నుంచి ఎదిగిన కొమ్మలుగా మనం చూస్తున్నాం. ఎప్పుడైతే ఆ కొమ్మ, ఇశ్రాయేల్ అనే కొమ్మ విరచబడిందో, అక్కడ అన్యులు అడవి ఒలివ మొక్క యొక్క కొమ్మ అంటుకట్టబడినట్లుగా మనం చూస్తా ఉన్నాం. మనము అడవి ఒలివ మొక్కలుగా పిలువబడుతున్నాం. మనం యూదులం కాదు, ఇశ్రాయేలీలం కాదు, 12 గోత్రం నుంచి వచ్చిన వారం కాదు, కానీ అన్య సాంప్రదాయం నుంచి మనం ప్రభుని నమ్ముకొని రక్షించబడి దేవుని రాజ్యంలో దేవునితో అంటుకట్టబడిన వారము. అది దేవుని యొక్క గొప్ప కృప. కానీ ఎప్పుడైతే యేసు ప్రభు వారు ఎవరైతే ఎదురు చూస్తున్నారో ఈ రక్షకుడు వస్తాడు అని, ఎప్పుడైతే రక్షకుడు వాళ్ళ మధ్యలో వచ్చినప్పుడు ఆ రక్షకుడిని వాళ్ళు స్వీకరించలేకపోయినారు. వాళ్ళు అనుకున్న రక్షకుడు మొత్తం పొలిటికల్గా వచ్చేసి, ఒక రాజుగా వచ్చేసి దేశాలన్నిటినీ ఇశ్రాయేల్ యొక్క చేతి కింద, అధికారం కింద తీసుకొని వస్తాడనే ఆలోచన, అభిప్రాయం కలిగినారు. అది రెండో రాకడలో చేస్తాడు. యేసు ప్రభు వారు ఆ యొక్క 1000 ఏళ్ల పరిపాలనలో చేస్తాడు. ఆ వాగ్దానాలు ఉన్నాయి ఇంకా, కానీ వీళ్ళు ముందుగానే జరిగిపోతుందని వాళ్ళు తొందరపడి యేసు ప్రభు వారు స్వయాన వాళ్ళని రక్షించడానికి వచ్చినప్పుడు గుర్తించరు. దే డోంట్ అండర్స్టాండ్ ద సీజన్ అండ్ ద టైమ్ ఆఫ్ హిస్ కమింగ్. ఆయన వచ్చినాడు, ఎవరి కోసం అయితే వాళ్ళు ఇంతకాలం ఎదురు చూసినారో వచ్చినా కానీ గుర్తించలేకపోయినారు, అంగీకరించలేకపోయినారు. తృణీకరించడం ద్వారా ఆ యేసయ్య అక్కడ యెరూషలేం దగ్గర నిలబడి, ఓ యెరూషలేమా, ఓ యెరూషలేమా అని దుఃఖంతో మాట్లాడతాడు. నువ్వు ఎంతో ప్రవక్తలను చంపినావు, నా సందేశము ఎవరినైతే నేను ఇచ్చి పంపించినానో ఆ యొక్క సందేశం తీసుకొచ్చిన వారిని మీరు చంపినారు, మీరు తృణీకరించినారు. ఎంత ఆశతో ఒక కోడి తన రెక్కల కింద తన యొక్క చిన్న బిడ్డలను ఏ రీతిగా అయితే దగ్గర చేరుస్తుందో ఆ రీతిగా నేను చేర్చడానికి నేను ఎంతో ప్రయత్నం చేసినాను, కానీ మీరు ఇష్టపడలేదు. కానీ చూడు ఎటువంటి దుస్థితిలో మీ ఇల్లు కాబోతుందో ఒకసారి చూసుకో. మరలను దేవుని నామంలో వచ్చేవాడు ఘనమైన వాడు అని చెప్పే వరకు తిరిగి నా కార్యాలు నువ్వు చూడవు అని యేసు ప్రభు చెప్పినట్లుగా మనం చూస్తా ఉన్నాం. హల్లెలూయా. ఈ ఇశ్రాయేల్ ఈ ప్రజలను స్థలంలో మనల్ని పెట్టుకోవాలి, మనం సంఘంగా పెట్టుకోవాలి, మన విశ్వాస జీవితాన్ని మనం పెట్టుకోవాలి. దేవుడు మన విషయంలో ఏం మాట్లాడుతున్నాడో అది వినగలగాలి ఈ మధ్యాహ్న సమయంలో. ఇక్కడ చూడండి, యెరూషలేమా, యెరూషలేమా, ఏ రీతిగా అయితే నేను కోడి తన రెక్కల కింద చేర్చుకోవడానికి తన బిడ్డలను ఏ రీతిగా అయితే రెక్కలు చాపి ఆ కోడి ప్రయత్నం చేస్తుందో, నేను ఆ రీతిగా మిమ్మల్ని గ్యాదర్ చేయడానికి, పోగు చేయడానికి, ఒక చోటును చేర్చడానికి, క్షేమంలో ఉంచడానికి, గొప్ప రక్షణ ఇవ్వడానికి నేను ప్రయత్నం చేస్తా ఉన్నాను. దిస్ ఈస్ ద ఫస్ట్ థింగ్ దట్ వీ హ్యావ్ టు నోట్, ద డిజైర్ ఆఫ్ గాడ్ టు గ్యాదర్ దెమ్. దేవుని యొక్క ఆశ తన ప్రజలను చేర్చుకోవడానికి. ఒక్కరు కూడా నశించిపోవడము దేవునికి ఇష్టం లేదని 2 పేతురు 3వ అధ్యాయంలో చూస్తున్నాం. యేసు ప్రభు ఆయన ఆలస్యము చేయడానికి ముఖ్య కారణం ఏంటి అంటే, ఒక్కరు కూడా నశించిపోవడము ఇష్టము లేదు. అందరినీ ఆయన చేర్చుకోవడానికి ఇష్టపడుతున్నాడు. ఎవరిని కూడా
పోగొట్టుకోవడానికి ఇష్టం లేదు. యేసుక్రీస్తు యొక్క రాకడ, యేసుక్రీస్తు యొక్క సందేశము అతి ముఖ్యంగా మాట్లాడే మాట ఏంటిదంటే, గాడ్ వాంట్స్ టు గ్యాదర్ యూ అండ్ సేవ్ యూ. నిన్ను రక్షించి నిన్ను ఒక దగ్గరికి క్షేమకరమైన స్థలంలోనికి, క్షేమకరమైన జీవితంలోనికి నిన్ను చేర్చడానికి యేసయ్య వచ్చినాడు అనే సందేశము క్రీస్తు జీవితం ద్వారా, క్రీస్తు సందేశం ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. గాడ్ వాంట్స్ టు గ్యాదర్ హిస్ పీపుల్. ఇట్ ఈస్ ఎ కాల్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క కోరిక ఒక పిలుపుకు సూచనగా కనబడతా ఉంది. గాడ్స్ డిజైర్ రిఫ్లెక్ట్స్ ద కాల్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ఆశ ఒక పిలుపును సంబోధిస్తా ఉంది, చూపిస్తా ఉంది. ఆ పిలుపు ఏంటిదంటే, రండి నా బిడ్డలారా, నా రాజ్యంలోనికి రండి, నేను అనుగ్రహిస్తున్న రక్షణలోనికి రండి, నా కాపుదల్లోనికి రండి, నేను ఏదైతే ఇవ్వడానికి వచ్చానో అది పొందుకోండి అనే గొప్ప రక్షణ పిలుపు అక్కడ మనం చూస్తా ఉన్నాం. కానీ ఎప్పుడైతే దేవుడు రక్షించడానికి లేలే నాకు దేవుడు, చాలా మందికి దేవుడు ఎందుకు కావాలి అంటే రక్షించబడ్డానికి కాదు, నిత్య జీవం పొందుకోవడానికి కాదు, క్షేమంగా వాళ్ళ యొక్క జీవితాన్ని కాపాడుకోవడానికి కాదు. యేసయ్య వైపున వేరే కారణాల కోసము యేసయ్య దగ్గరికి వెళ్తారు. సహోదరులారా, యేసయ్య తన యొక్క మహిమను విడిచిపెట్టుకొని ఒక మానవుడిగా రావడానికి, మానవుడు కావడానికి, మానవుని యొక్క స్థానము శిక్షను తీసుకొని మానవుల కోసం మరణించి మానవుల కోసం తిరిగి లేవడానికి కారణము ఏంటి అంటే వేరే కారణాలు కాదు. మానవులను ఆయన పోగు చేసుకోవడానికి, గ్యాదర్ చేసుకోవడానికి, తన రాజ్యంలో చేర్చుకోవడానికి, ఆ నిత్య జీవం ఇవ్వడానికి ఆయన ఒక బలి అయినాడు. So what is the desire of God? The greatest desire of God is not to make you rich. నిన్ను గొప్ప ధనవంతుడిగా చేయడము ఆయన కోరిక కాదు. నేను చాలా ఘనమైన వ్యక్తిగా ఈ భూమి మీద నిలబెట్టడము ఆయన ఉద్దేశం కాదు. ఆయన ఉద్దేశము నిన్ను నన్ను రక్షించుకొని ఆయన బిడ్డలుగా చేసుకోవడానికి, ఆయన రాజ్యంలో చేర్చుకోవడానికి, ఆయన నిత్య స్వాస్థ్యం ఇవ్వడానికి ఆయన ఈ లోకంలోనికి వచ్చినాడు. వచ్చినప్పుడు చాలా మంది ఆయనని తృణీకరిస్తున్నారు. యోహాను సువార్తలో మనం చూస్తాం, మొదటి అధ్యాయంలో ఆయన సొంత వారి దగ్గరికి వచ్చినప్పటికీ వారు ఆయనను అంగీకరించలేదు, తృణీకరించినారు అని లేఖనాల్లో మనం చూస్తా ఉన్నాం. కానీ ఎందరైతే అంగీకరిస్తారో అందరికీ దేవుని బిడ్డలు అగుటకు ఆయన అధికారమునిచ్చెను. సహోదరులారా, మనము జీవం కలిగిన దేవుని బిడ్డలుగా అధికారము పొందుకోవడానికి ఆయన మనల్ని పోగు చేస్తున్నాడు, పిలుస్తున్నాడు. ఒక గొప్ప రక్షణ స్వరముతో, ఒక సందేశంతో, రండి రక్షించబడండి, మీ ప్రాణాల్ని కాపాడుకోండి, నిత్య జీవాన్ని పొందుకోండి, ఉచితంగా మీ యొక్క పాపాలు క్షమాపణ పొందండి, క్షమించబడండి, మీరు ఏం చేయవలసిన అవసరం లేదు, నేనే సమస్తమును చేస్తున్నాననే సందేశాన్ని ఆ క్రీస్తు రాకడ ద్వారా, మరణం ద్వారా మనం చూస్తున్నాం. చూడండి, ఏ ఇశ్రాయేల్ దగ్గరికి అయితే ఆయన వెళ్ళినాడో, కోడి తన రెక్కల కిందకి ఆ చిన్న చిన్న బిడ్డల్ని ఏ రీతిగా అయితే పోగు చేసుకొని తన రెక్కల కింద ఉంచుకోవాలని, కాపాడుకోవాలని, ఏ కుక్క కానీ ఏ జంతువు కానీ ఆ బిడ్డల్ని హాని చేయకూడదని ఏ రీతిగా అయితే కోడి తన రెక్కల కింద తన బిడ్డల్ని కాచుకుంటుందో, సహోదరులారా, మనల్ని ప్రేమించిన మన దేవుడు, మనం చెడ్డవారం అయినప్పటికీ, మోసగాలం అయినప్పటికీ, చెడ్డ బ్రతుకులు బ్రతికినప్పటికీ దేవుడు క్షమించి ఆయన రెక్కల కింద చేర్చుకోవడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఆమేన్. ఈరోజు నీకు ఎంత ధనం ఉందో అది ప్రాముఖ్యమైనది కాదు, ఎంత చదువుకున్నావో అది ప్రాముఖ్యమైనది కాదు, నీకు ఎంత ఆస్తి కలిగిందో అది ప్రాముఖ్యమైనది కాదు. సహోదరులారా, నీవు రక్షించబడ్డావా లేదా అది ప్రాముఖ్యమైంది. నీ పాపాలు క్షమించబడ్డాయా
అది ప్రాముఖ్యమైనది. జీవ గ్రంథంలో నీ పేర్లు లిఖించబడ్డాయా? ఆ యొక్క శిష్యులను యేసు ప్రభు వారు పంపించినప్పుడు వాళ్ళు గొప్ప కార్యాలు చేసి వచ్చినారు. దయ్యాలను వెలగొట్టుకొని వచ్చినారు. ఆ రోగులను స్వస్థపరిచి వచ్చినారు. వచ్చి సంతోషంగా యేసయ్య మేము మాకు దయ్యాలు కూడా లోబడతా ఉన్నాయి, నీ నామంలో మేము పలికినప్పుడు మాకు లోబడతా ఉన్నాయి, నీ నామంలో పలికినప్పుడు అని చెప్పినప్పుడు యేసుప్రభు అంటాడు, దయ్యాలు మీకు లోబడుతున్నాయని మీరు సంతోషించకండి, మీ పేర్లు జీవ గ్రంథంలో రాయబడ్డాయని మీరు సంతోషించండి. ఆ పుస్తకంలో జీవ గ్రంథంలో మీ పేర్లు లిఖించబడ్డాయని మీరు ఆనందించండి. చూడండి, ఆ రెఫరెన్స్ ఎక్కడ తీసుకుపోతున్నాడంటే, మీరు నిజమే వాడబడ్డారు, నిజమే వెళ్ళి పని చేసి వచ్చినారు, నిజమే దయ్యాలు పారిపోయినాయి, నిజమే స్వస్థతలు జరిగినాయి, కానీ దానికంటే ప్రాముఖ్యమైనది ఏంటిదో వాళ్ళ దృష్టిని మరలిస్తున్నాడు. మీ పేర్లు జీవ గ్రంథంలో రాయబడ్డాయి గనుక మీరు ఆనందించండి, సంతోషించండి. హల్లెలూయా. ఈరోజు సహోదరులారా, ఈ ప్రార్థనలో కూర్చొని కూడా, బైబిల్ పట్టుకొని కూడా, ఈ కూడికలో కూర్చొని కూడా నువ్వు రక్షించబడినట్లయితే ఏం లాభం? రక్షణ పొందనట్లయితే ఏం లాభం? మీ కుటుంబస్తులు రక్షణ పొందనట్లయితే ఏం లాభం? అన్నీ కలిగి ఉండి మనం ప్రాణం పోగొట్టుకుంటాము. మొన్నటి దినాన ఆ థర్డ్ బండ్ కుటుంబాన్ని దర్శించడానికి నేను వెళ్ళాను. రీసెంట్గా ఆ బ్రదర్ చనిపోయినాడు. ఒక నెల తిరగక ముందే, అంటే ఆల్మోస్ట్ ఒక నెల ముందు ఆ కుటుంబంలో ఆ తల్లిగారు చనిపోయినారు, దాని తర్వాత తన భర్త చనిపోయినారు. సో ఈ పరిస్థితులలో చాలా తర్జన భర్జన జరుగుతూ ఉంది. ఎందుకంటే ఎంత డిస్టెన్స్ మనం అంత మెయింటైన్ చేస్తే అంత మంచిది. ఎందుకంటే వైరస్ చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది. నేను వాళ్ళకి చెప్పాను, నేను ఆన్లైన్లోనే వస్తాను, మెమోరియల్గా మీరు ప్రేయర్ పెట్టుకుంటే మాట్లాడతాననేసి నేను చెప్పాను. కానీ మనసులో దేవుడు ప్రేరేపిస్తూ ఉన్నాడు, ఏదేమన్నా కానీ వెళ్ళు. సో వాళ్ళకు కూడా ఆశ్చర్యం అనమాట. అరే అన్న వీడియోలో మాట్లాడతా అని చెప్పినాడు, ప్రేయర్ చేస్తా అని చెప్పినాడు, డైరెక్ట్ వచ్చినాడు. కానీ అక్కడ వాళ్ళందరికీ గాస్పెల్, అందరూ హిందూసే, అన్య సాంప్రదాయం నుంచి వచ్చిన వాళ్ళే. వాళ్ళకు యేసు ప్రభు అంటే సరిగా చాలా మందికి కూడా తెలియదు. కానీ మరలా వాళ్ళకి యేసుక్రీస్తు గురించి, నిత్యరాజ్యం గురించి, నిత్య రక్షణ గురించి వాళ్ళందరికీ బోధ చేసినప్పుడు పాపం వాళ్ళందరూ వచ్చి ప్రార్థన చేయించుకున్నారు. కానీ అది ముఖ్యమైన విషయం కాదు. నేను అక్కడికి వెళ్ళడము, సువార్త ప్రకటించడం చాలా ముఖ్యమైన విషయం. కానీ తర్వాత వాళ్ళు మాట్లాడుతూ ఒక మాట అన్నారు, జస్ట్ 1 డేనో 2 డేస్ ముందు ఇంకొక కజిన్ కూడా చనిపోయినాడు అన్న అని చెప్పినారు. చాలా బాధ అనిపించింది. ఆయన 32 ఇయర్స్ అంట. ఆ బబితా సిస్టర్, మన చర్చ్లో కూడా ఇంకో బబితా సిస్టర్ ఉన్నారు, ఆ ముగ్గురు ఉన్నారు. థర్డ్ బండ్లో మన సఫిల్గూడలో మా బబితా సిస్టర్ కూడా పక్కనే ఉంది. సో ఆ బబితా సిస్టర్ వాళ్ళ ఇంకొక తమ్ముడు అవుతాడు అనమాట, ఇంకా చిన్న ఆయన కొడుకో సంథింగ్ లైక్ దాట్. ఆయన మంచిగా ఫిట్ ఉన్నాడు, బాడీ బిల్డర్ లాగా ఉన్నాడు, ఒక హ్యాండ్సమ్ మోడల్ లాగా ఉన్నాడు. హార్ట్ పెయిన్ వచ్చిందంట, బీపీ హై అయ్యి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు డాక్టర్స్ అన్నారంట హై బీపీ ఉంది. ఆయన ఎంత ఫిట్ ఉంటాడంటే మీరు ఆశ్చర్యపోతారు, అంత ఫిట్నెస్ ఆయన. ఆ ఫోటో చూసినప్పుడు నేను ఆశ్చర్యపోయాను, ఎంత ఫిట్ ఉన్నాడా. అయితే ఆయన హాస్పిటల్కి వెళ్ళినప్పుడు డాక్టర్స్ అన్నారు, మీరు హై బీపీ ఉంది, ఖచ్చితంగా మీరు అడ్మిట్ కావాలని చెప్పినప్పుడు నాకేం కాదులే అనేసి తిరిగి వచ్చేసినాడంట. ఈసీ కూడా చేయించుకోండి అని చెప్పినారంట, తీసుకోలేదంట. ఇంటికి వచ్చిన తర్వాత ఆ రోజు నెక్స్ట్ డేనో మళ్ళీ హార్ట్ పెయిన్ రావడం, విపరీతంగా పెయిన్ రావడము, హాస్పిటల్కి తీసుకొని వెళ్ళండి అని చెప్పడము, నోట్లోంచి నురుగు రావడము, అక్కడ తీసుకొని వెళ్ళక ముందు చనిపోవడం జరిగింది. సహోదరులారా, మనుషులు చనిపోతున్నారు, వాళ్ళ కాలానికంటే ముందే చనిపోతున్నారు. ఆ కుటుంబంలో 3 మరణాలు,
ఒకటే కుటుంబంలో. సహోదరులారా, మనం శాశ్వతంగా ఉండేవాళ్ళం కాదు. మనకి ఎంత కాలము ఈ భూమి పైన దేవుడు పెట్టినాడో మనకు తెలియదు. కానీ ఆ పెట్టిన కాలంలోనే ప్రభు మనకు అనుగ్రహిస్తున్న రక్షణ, ఆ శిక్ష నుంచి రక్షణ, ఆ పాపం నుంచి విడుదల పొందుకొని ఆయన బిడ్డలం అయినట్లయితే ఆయన రాజ్యంలో చేరుతాము, శాశ్వతమైన జీవితాన్ని మనం పొందుకుంటాము. కాబట్టి ఎవరైనా కానీ ఈ వాక్యం వింటున్న వారు, ఈ చర్చ్లో కానీ ఈ రికార్డింగ్స్ వింటున్న వాళ్ళు కానీ ఎంతమందికైతే ఈ వాక్యము అందించబడుతుందో దయచేసి మీరు ఆలోచన చేయండి. ద మోస్ట్ ఇంపార్టెంట్ డెసిషన్ ఇన్ యువర్ లైఫ్ అది మీరు చేసినారా? ఆ ఇంపార్టెంట్ డెసిషన్ కోసమే యేసు ప్రభు అక్కడ నిలబడి వేదంతో అంటున్నాడు, ఐ వాంట్ టు గ్యాదర్ యూ, ఐ వాంట్ టు సేవ్ యూ. నేను మిమ్మల్ని రక్షించాలనుకుంటున్నాను, నేను మిమ్మల్ని చేర్చుకోవాలనుకుంటున్నాను, కానీ మీరు రావట్లేదు. ఈరోజు ఒకవేళ ఎవరైనా కానీ సంపూర్ణంగా రక్షణ పొందనట్లయితే లేఖనాలు చెప్తా ఉన్నాయి, నేడే రక్షణ దినము. టుడే ఈస్ ద డే ఆఫ్ సాల్వేషన్. సో ఈ మొదటి పాయింట్లో మనం ఉన్నాము. ఈ మొదటి పాయింట్లో we see the desire of God, దేవుని యొక్క కోరిక. ఆ కోరిక ఏంటిది? వీళ్ళు దేవుని ఆలోచనకు తగ్గట్టుగా రక్షించబడాలి. ఇంకా ఇదే పాయింట్లో మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటిదంటే, గాడ్స్ డిజైర్ ఈస్ దట్ వి కమ్ ఇన్ లైన్ విత్ హిస్ పర్పస్. ఆయన యొక్క ఉద్దేశానికి తగ్గట్టుగా, ఆయన ప్రణాళికకు తగ్గట్టుగా మనము ఆయనతో ఒకటి కావాలని దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. ఈరోజు చాలా మంది స్ట్రగుల్ అవుతూ ఉంటారు. ఏ విషయంలో స్ట్రగుల్ అవుతూ ఉంటారంటే, నేను దేనికోసం ఉన్నాను, నా ఉద్దేశం ఏంటిది, ఏం చేయడానికి నేను ఈ భూమి పైన ఉన్నాను అని చాలా మంది ప్రశ్న వేసుకుంటారు. సహోదరులారా, దేవుని యొక్క పిలుపు మొట్టమొదటిగా రక్షణ విషయంలో దేవుడు మిమ్మల్ని పిలుస్తున్నాడు. రెండోది ఆయన ఒక ఉద్దేశం కలిగి మిమ్మల్ని పిలుస్తూ ఉన్నాడు. చాలా మంది చర్చ్లో గమనించండి, చర్చ్కి రావడానికి ఇష్టపడతారు, బహుశా రక్షించబడడానికి ఇష్టపడతారు, కానీ దేవుని యొక్క ఉద్దేశాల కోసం బ్రతుకుతాము, దేవుని యొక్క ప్రణాళికని నెరవేరుస్తాను, నేను దేవునితో అనుసంధానము చేయబడతాను, ఒకటి చేయబడి నేను దేవుని ఉద్దేశాలు నెరవేరుస్తాను అన్నవారు ఎంతమంది ఉంటారు? ప్రార్థనకు వస్తారు, కూర్చుంటారు, వాళ్ళ జీవితాలు వాళ్ళు గడిపేస్తూ ఉంటారు, వాళ్ళు దేవుణ్ణి వాళ్ళ అవసరతలలో వాడుకోవడానికి పిలుస్తూ ఉంటారు, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కానీ అరే, దేవుడు నా ఎడల ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు, దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు, దేవుడు నా ద్వారా ఈ రకంగా ఆశిస్తున్నాడు, నేను బ్రతకాలి, నేను సమర్పించుకోవాలి, ఆయనను నేను దుఃఖపరచకూడదు, దేవుడు పిలుస్తున్నాడు, రమ్మంటున్నాడు, నేను వాడుకుంటానంటున్నాడు, కానీ నేనే ఏం చేస్తున్నాను, ఈ కారణం చేత ఆ కారణం చేత దేవుని యొక్క ఉద్దేశాన్ని పక్కన పెట్టేస్తూ ఉంటాము, దేవుడిని దుఃఖపరుస్తూ ఉంటాము. వి గ్రీవ్ గాడ్. మనం ఏం చేస్తున్నాము? ఆయన ఇస్తున్న రక్షణను పొందుకోకుండా ఆయనను దుఃఖపరుస్తున్నాము, ఆయన వేసిన ప్రణాళిక ప్రకారం బ్రతకకుండా ఆయనను దుఃఖపరుస్తున్నాము. సహోదరులారా, బహుశా మీరు రక్షించబడ్డారేమో, కానీ రక్షణ పొందిన తర్వాత దేవుని యొక్క ఉద్దేశ ప్రకారము సమర్పించుకోలేదేమో. కొందరు ఉంటారు, రక్షణ పొంది ఏమంటారంటే, దేవుడు నా పరిస్థితులన్నీ మార్చినాక నేను అప్పుడు దేవుని పని చేస్తాను, దేవుని సేవలో నేను వాడబడతాను, దేవుని యొక్క ఉద్దేశాన్ని నేను నెరవేరుస్తాను. ఒక్కొక్కరు ఒక్కొక్క కారణం చెప్తారు. లేలే, ఈ వయసులో కాదు, ఈ వయసులో బాగా డబ్బులు సంపాదించాలి, దాని తర్వాతనే. కొందరు ఈ రకంగా ఉంటారు. కానీ దేవుడు నేను ఏ కాలంలో ఏ రీతిగా వాడుకోవాలనుకుంటున్నాడో ఆ రీతిగా నువ్వు సమర్పించుకోవడానికి దేవుని దగ్గరికి రావాలి. ఉల్టా దేవునికి చెప్పడం కాదు, దేవుని ఉద్దేశాన్ని ఆపివేయడం కాదు,
ఆపివేయడం ద్వారా మనం నష్టపోతాము. ఆపివేయడం ద్వారా మన ద్వారా ఎంతమంది అయితే ఆశీర్వదించబడడానికి దేవుడు ఉద్దేశిస్తాడో, వాడుకోవాలనుకుంటారో వాళ్ళు నష్టపడతారు. మన ఆలస్యము మనల్ని నష్టపరుస్తుంది, ఇతరులను కూడా నష్టపరుస్తుంది. దేవుని యొక్క రాజ్యంలో ఒక ఆటంకంగా మారిపోతుంది. దేవుడు ఇతరులను వాడుకోలేక కాదు, వాడుకుంటాడు, కానీ నిన్ను కూడా వాడుకోవాలనుకుంటున్నాడు. నీ కారణాలు అభ్యంతరపరుస్తున్నాయి, నీ కారణాలు దేవుని దుఃఖపరుస్తున్నాయి, నీ కారణాలు దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చకుండా అడ్డుపడుతున్నాయి. ఆయన వస్తున్నాడు నీ దగ్గరికి. ఆయన యెరూషలేము దగ్గరికి వచ్చి నిలబడ్డాడు. అయినప్పటికీ ఆయనకు చోట్లేదు, ఆయన ఆలోచనకు చోట్లేదు, ఆయన ఆశకు చోట్లేదు, ఆయన కోరికకు చోట్లేదు, ఆయన ఉద్దేశానికి చోట్లేదు. సహోదరుడా, నీవు నేను క్రైస్తవుడు అని చెప్పుకుంటూ ఆయన ఆలోచనకు, తలంపులకు, ఆయన ఉద్దేశానికి చోటు లేకుండా ఏం క్రైస్తవ జీవితం జీవిస్తాం ఒకసారి చెప్పండి. ఈరోజు there are two things that we have to return. God is standing there and asking us. చాలా ఆశతో ఆయన నిల్చొని ఉన్నాడు. మన పరిస్థితులు తెలుసుకొనే ఆయన అక్కడ నిల్చొని రెండు రకాలుగా నేను అనుకుంటున్నాను అని ఆశపడుతున్నాడు. ఒకటి, నా బిడ్డలారా, రాబోయే ఉగ్రత మీ పైకి రాకుండా, ఆ శిక్ష రాకుండా నా దగ్గరికి రండి, రక్షణ పొందండి, పాప క్షమాపణ పొందండి, నిత్య జీవం పొంది రక్షించబడండి అని ఒకవైపున పిలుస్తున్నాడు. రెండోది, రక్షించబడిన వారు నా కాలంను మీరు అర్థం చేసుకోలేకపోతున్నారా? నేను మీ దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నా కానీ మీకు అర్థం కావట్లేదా? నేను మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను, నేను మిమ్మల్ని పిలుచుకున్నాను. నా ఉద్దేశాలు మీరు వెతకండి, నా ఉద్దేశాలతో అనుసంధానం కాండి, సమర్పించుకోండి. ఈ పరిస్థితులు ఎట్లున్నాయో ఉండనే ఉంటాయి. ఈరోజు దీనికంటే భయంకరమైన పరిస్థితులు కూడా మనకు రావచ్చు రాబోయే దినాలలో. ఇంకా ప్రతికూలమైన పరిస్థితులు రావచ్చు అనేసి దేవుని యొక్క ఉద్దేశాన్ని నీ జీవితం ద్వారా త్రోసివేసుకుంటూనే ఉంటావా? రేపటి దినము మనం దేవుని దగ్గర నిలబడాలి. నిలబడినప్పుడు ఒక మంచి సాక్ష్యాన్ని, బలానమ్మకమైన నా మంచి దాసుడా, దాసురాలా అనే సాక్ష్యము వినాలి అంటే ఆయన ఉద్దేశాన్ని మన జీవితంలో గ్రహించి మనం సమర్పించుకొని పోయేటట్టుగా ఉండాలి. ఇది ఒక పిలుపు, రక్షణకు పిలుపు ఇది. ఆయన పనిలో పాలు పొందడానికి దేవుడు పిలుస్తున్నాడు. ఎంతమంది సిద్ధంగా ఉన్నారు ఈ సంఘంలో? ఈరోజు ఉట్టి మన వైపే మనం చూస్తున్నాం, కానీ దేవుడు మన వైపున ఎందుకు చూస్తున్నాడు తెలుసా? మీరు లోకం వైపున చూసి ఆశీర్వాదకరంగా ఉండాలని, ఆ లోకాన్ని ఆ చీకటి నుంచి విడిపించి ఆశ్చర్యకరమైన వెలుగులో తీసుకురావడానికి దేవుడు మనల్ని యాజకులుగా చేసుకున్నాడని 1 పేతురు 2వ అధ్యాయంలో 5వ వచనంలో 9వ వచనంలో మనం చూస్తున్నాం. దేవుని యొక్క ఆశ్చర్యమైన ఆ గొప్ప రక్షణను, ఆ గొప్ప కార్యాలని ప్రజలకు ప్రచురము చేయుటకై దేవుడు మనల్ని యాజకులుగా చేసుకున్నాడు. దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. కానీ సంఘము ఎట్లా అయిపోయిందంటే వాళ్ళ బ్రతుకులు వాళ్ళు చూసుకుంటున్నారు, వాళ్ళ క్షేమం వాళ్ళు చూసుకుంటున్నారు, వాళ్ళ భద్రత వాళ్ళు చూసుకుంటున్నారు, కానీ బయట వాళ్ళు నాశనం అవుతున్నారు. దేవుడు నన్ను వాడుకోవాలనుకుంటున్నాడు. ప్రభువా, నన్ను వాడుకో, వాళ్ళని రక్షించుకో, నీ ఉద్దేశాలు నా ద్వారా నెరవేర్చుకో, అనేకులకు సువార్త ప్రకటించు, అనేకులను శిష్యులుగా చేయి, అనేకులను నా ద్వారా విడిపించు ప్రభువా అని నిలబడే సంఘస్థులు ఎక్కడ? అటువంటి సంఘస్థులు ఎక్కడ? రెండో విషయం, మొట్టమొదటిగా మనం చూసింది గాడ్స్ డిజైర్ అండ్ లాంగింగ్ టు గ్యాదర్ హిస్ పీపుల్ ఫర్ సాల్వేషన్ అండ్ ఫర్ హిస్ పర్పస్. దేవుని యొక్క కోరిక
దేవుని యొక్క ఆశ ప్రజలను చేర్చుకొని రక్షించుకొని వాళ్ళని వాడుకోవాలనే ఆశ ఎంతమంది నెరవేర్చినారు, ఎంతమంది నెరవేరుస్తున్నారు ఈ దినాలలో? సహోదరులారా, నిస్వార్థపు బ్రతుకు కావాలి, మీ స్వార్థపు బ్రతుకు పోవాలి. నా స్వార్థపు బ్రతుకు పోవాలి, నిస్వార్థ జీవితం మనకు రావాలి. ఎంతకాలము మన మట్టుకే మనం బ్రతుకుతాము, మన మట్టుకే మనం జీవిస్తాము, దేవుని ఉద్దేశాలు నెరవేర్చేది లేదా? రెండోది మనం చూసినట్లయితే చూడండి, 37వ వచనంలోనే ఉంటుంది, ఓ యెరూషలేమా ప్రవక్తలను చంపి రాళ్లతో కొట్టి మీ దగ్గరికి పంపు వారిని మీరు ఎలాగొట్టేసినారే. See how God comes to his people. దేవుడు తన ప్రజల ద్వారా దగ్గరికి ఎలా వస్తున్నాడంట? తన ప్రవక్తల ద్వారా, తన సేవకుల ద్వారా దేవుడు మరలా ప్రజల దగ్గరకు వస్తున్నాడు, ప్రజలతో మాట్లాడడానికి వస్తున్నాడు, ప్రజలకు సందేశం ఇవ్వడానికి వస్తున్నాడు. హూజ్ వర్క్ ఈజ్ దట్? వీళ్ళు ఎవరు ప్రవక్తలు, వీళ్ళు ఎవరు సేవకులు, ఎవరు మెసెంజర్స్? వీళ్ళు దేవుని యొక్క ప్రతినిధులు, దేవుని చేత పంపబడిన వాళ్ళు, దేవుని చేత ఏర్పాటు చేయబడిన వారు. ఎవరు సందేశం తీసుకొని వెళ్తున్నారు? వాళ్ళ సొంత సందేశం తీసుకొని వెళ్తున్నారా? ప్రత్యేకంగా నేను చెప్పే మాటలు ఎవరికి సంబోధిస్తాయంటే యథార్థంగా నిజంగా దేవుని ప్రతినిధులుగా ఉన్న వారి గురించి నేను దేవుడు వాళ్ళని పంపిస్తాడు, దేవుడు వాళ్ళ ద్వారా మనతో మాట్లాడతాడు. ఆ మాటలు మనం వింటున్నప్పుడు వెనకాల we must understand that God is communicating. దేవుడు కొన్ని విషయాలు మనకు బయలుపరుస్తున్నాడు. వీళ్ళ ద్వారా దేవుడు ఒక సందేశాన్ని మాకు అనుగ్రహిస్తున్నాడు. మేము దేవుని వైపున తిరగాలి. దిస్ ఈస్ గాడ్స్ వే ఆఫ్ స్పీకింగ్ టు పీపుల్. దేవుడు తన ప్రజలతో మాట్లాడే విధానం ఇది అని మనం గ్రహించాలి. దేవుడు అనేక రీతులుగా మాట్లాడతాడు. వింటున్నారా అండి? దేవుడు అనేక రీతులుగా మాట్లాడతాడు. దర్శనాలు, ప్రవచనాలు, ఇవన్నీ కృపావరాలు మాట్లాడతాడు. కానీ దేవుడు తన దాసుల ద్వారా మాట్లాడేది చాలా ప్రాముఖ్యమైనది. వాట్ గాడ్ స్పీక్స్ టు ద పీపుల్ త్రూ హిస్ సర్వెంట్స్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు గాడ్. ఒకసారి లూకా సువార్తకు వెళ్దాం. 16వ అధ్యాయము. ఆ 16వ అధ్యాయంలో మనం అక్కడ ధనవంతుడు లాజరస్ కథ మనం వింటాం కదా. అక్కడ రిచ్ మ్యాన్ అండ్ లాజరస్. అక్కడ ధనం లేనివాడు ఎంత దారిద్రత్వంలో బ్రతుకుతాడో, ధనం కలిగిన వాడు ఎటువంటి ఆ ధనంలో దేవుణ్ణి మర్చి కనికరం లేకుండా జాలి లేకుండా బ్రతుకుతాడో, ఆ ఇద్దరిని మనం చూస్తాము. ఇద్దరు చనిపోతారు. ఈయన లాజరు ఆయన అబ్రహాము రొమ్మున వెళ్తాడు, ఆదరించబడతాడు. ఈ ధనవంతుడు నరకంలో తీసుకొని వెళ్ళి అక్కడ యాతన పడతా ఉంటాడు. ఆ ధనవంతుడు ఆ యాతనలో ఒక విజ్ఞాపన చేస్తా ఉన్నాడు. నీళ్ళ కోసం విజ్ఞాపన చేస్తున్న దాహానికి ఆయన తట్టుకోలేక ఆ యొక్క లాజర్ యొక్క వేలు నీటిలో ముంచిన నాలుక పైన ఒక చుక్క వేయమని, అంటే ఎంత వేదనకరమైన స్థలం. దేవుణ్ణి తృణీకరిస్తే ఎటువంటి వేదనకరమైన స్థలంలో మనం పోతామో ఈ యొక్క కథలో మనం చూస్తాం. అక్కడ ఇంకో విషయాన్ని కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాడు ఆయన. ఏంటిది? ఆయన ఎలా బ్రతికినాడు, ఎటువంటి పాపంలో బ్రతికినాడు. అదే కాకుండా తనతో పాటు ఇంకా 5గురు సహోదరులు, బ్రదర్స్ ఉన్నారు. వాళ్ళ బ్రతుకులు కూడా అచ్చము స్టాంపు గుద్దినట్లుగానే ఈయనలాగానే ఉన్నాయి. ఆయనకు తెలుసా సంగతి. ఒకవేళ చనిపోతే కూడా వాళ్ళు ఎక్కడికి వస్తారంట? చనిపోతే కూడా వాళ్ళు ఇదే స్థలంకి వస్తారనే విజ్ఞాపన చేస్తున్నాడు. అయ్యా దయచేసి ఈ లాజరస్ ని పంపించు కిందకి భూమి పైన. ఆయన పోయి చెప్తే వింటారేమో, వాళ్ళు ఇక్కడ రాకుండా తప్పించబడతారేమో అంటే అక్కడ ఇచ్చిన సందేశం మీరు చూడండి.
29వ వచనము 31వ వచనంలో మనం చూస్తాం. చదవండి ఒకసారి. అందుకు అబ్రహాము వారి యొద్ద మోషేయు ప్రవక్తలను ఉన్నారు. అక్కడ ఎవరున్నారు? మోషే ఉన్నాడు, ప్రవక్తలు ఉన్నారు. అంటే మోషే ఇచ్చిన ధర్మశాస్త్రం ఉంది, వాక్యం ఉంది. ఆ వాక్యాన్ని బోధించే ప్రవక్తలు ఉన్నారు. చదవమ్మా. వారి మాటలు వినవలెనని అతనితో చెప్పగా, వింటుందా అండి? పాయింట్ ఎక్కడికి వెళ్తా ఉంది? ఇక్కడ సేవకులు ఉన్నారు భూమి మీద. వాళ్ళ మాటలు ఒకవేళ వినకపోతే దేవుడు ఎవరిని పెట్టినాడు అక్కడ? ఈ భూమి పైన ప్రజలను తన వైపున తీసుకురావడానికి దేవుడు ప్రజలతో మాట్లాడడానికి ఎవరిని వాడుకుంటున్నాడు? ప్రైమరీగా ఎవరిని వాడుకుంటున్నాడు? తన సేవకులను, దాసులను వాడుకుంటున్నాడు. యేసు ప్రభువుతో పాటు 12 మందిని ఎందుకు ఎన్నుకున్నాడు చెప్పండి? ఆ 12 మంది ద్వారా దేవుడు భూ ప్రపంచంతో మాట్లాడడానికి ఎన్నుకున్నాడు. చాలా మంది ఆ స్వరాన్ని వినరు. ఏం బయలుపరుస్తాడా, ఇదేం బయలుపరుస్తాడా, వాళ్ళ దృష్టి అంతా దానిపైన ఉంటుంది. కానీ దేవుడు చాలా ప్రాముఖ్యంగా తన ప్రజలతో, తన సేవకుల ద్వారా ఏ విషయం మాట్లాడుతున్నాడో అది గ్రహించడానికి ఇష్టపడరు. అక్కడ ఏమని అంటున్నాడు? ఇక్కడ భూమి పైన సేవకులు ఉన్నారు. ఒకవేళ వాళ్ళ మాటలు వీళ్ళు అంటే 5 సహోదరులు, భూమి పైన ఉన్న ఆ 5 సహోదరులు, ఆ రిచ్ మ్యాన్ యొక్క బ్రదర్స్, ఆ ధనవంతుని యొక్క సహోదరులు ఆ సేవకుల మాట వినకపోతే ఈయన చచ్చిపోయినోడు కూడా లేచిపోయి చెప్పినా కానీ కూడా వాళ్ళు వినరు. హల్లెలూయా. బట్ ద పాయింట్ that God is making here is, I have my servants there. నా సేవకులు ఉన్నారు అక్కడ. నా సందేశాన్ని మోసుకొని వెళ్ళేవారు ఉన్నారు, నా గురించి ప్రకటించేవారు ఉన్నారు, నా రాజ్యం గురించి మాట్లాడేవారు ఉన్నారు, నా నిత్య జీవానికి ఎలా ప్రవేశించాలో దారి చూపించే వాళ్ళు ఉన్నారు అక్కడ. కొర్నేలు ఇంట్లో మీరు గమనించండి, కొర్నేలు ఇంట్లో ఎవరు వచ్చినారు? దూత ప్రత్యక్షమైనాడు. దూత చెప్పలేకపోయినాడా సువార్త? దూత చెప్పలేకపోయినాడా యేసుప్రభు నిజమైన దేవుడని? దూత ద్వారా ఎందుకు చెప్పించలేదు? పేతుర్ని ఎందుకు పిలిపించినారు? పేతురు నిలబడి యేసుప్రభు గురించి ఎందుకు మాట్లాడినాడు? ఎందుకంటే దేవుడు ఆయన ఏర్పాటు చేసుకున్న, ఆయన యొక్క విమోచించబడి రక్తంలో కడగబడి రక్షించబడిన ఆ యొక్క సేవకుల ద్వారా దేవుడు ఈ చివరి దినాలలో తన ప్రజలతో మాట్లాడుతున్నాడు. కానీ ఎప్పుడైతే ఆ సేవకుల ద్వారా దేవుడు కమ్యూనికేట్ చేస్తున్నాడో, ఆ సందేశాన్ని పంపించినప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు? అది తృణీకరిస్తున్నారు, రాళ్లతో కొడుతున్నారు. ఎలా కొడుతున్నారు? కొందరిని చంపేస్తున్నారు. ఈరోజు సహోదరులారా, మీ జీవితాలలో మిమ్మల్ని నిత్యరాజ్యంలో నడిపించడానికి ఏ సేవకుని వాడుకుంటున్నాడు? ఎటువంటి సేవకుల ద్వారా మాట్లాడుతున్నారు? మాట్లాడుతున్నప్పుడు ఆ సేవకులకు మనం ఇస్తున్న సందేశానికి మన స్పందన ఏంటిది? సేవకులకు కాదు స్పందన మనం ఇవ్వాల్సింది. ఆ మాటలు మోసుకొని వచ్చింది సేవకులు, ఆ సందేశానికి మనం దేవునికి జవాబు ఇవ్వాలా. హల్లెలూయా. ఇక్కడ రెండోది మనం ఏం గ్రహిస్తున్నాము? గాడ్స్ వే ఆఫ్ కమ్యూనికేటింగ్ టు పీపుల్. దేవుడు తన ప్రజలతో మాట్లాడే విధానము. నిజమే, దేవుడు పరిశుద్ధాత్మను ఇచ్చినాడు, కానీ ఎవరికి ఇచ్చినాడు? తన బిడ్డలకి ఇచ్చినాడు. హల్లెలూయా. అటువంటి బిడ్డగా నువ్వు మారాలి. నీ ద్వారా దేవుని యొక్క సందేశాన్ని వేరే వాళ్ళకి అందాలి. దట్ ఈస్ గాడ్స్ వే ఆఫ్ కమ్యూనికేటింగ్ టు పీపుల్. కానీ దేవుని విధానము మనకిష్టం లేదు. మనం ఏం చేస్తాం? దేవుని యొక్క విధానాన్ని తృణీకరించి మన సొంత విధానాల్ని అలమర్చుకుంటాము. ఇక్కడ ఏ రీతిగా అయితే దేవుని యొక్క బిడ్డలు వచ్చి ప్రకటిస్తున్నారో, ఆ ప్రకటనను తృణీకరిస్తున్నారు. చాలా మంది ఉంటారండి, దేవుని గురించి మాట్లాడుతుంటే తృణీకరిస్తారు, వినరు.
అడ్డం చెప్తారు, వాదిస్తారు. వాళ్ళకి అర్థం కావట్లేదు వాళ్ళు దేవుడిని తృణీకరిస్తున్నారు అన్న సంగతి అర్థం కావట్లేదు. ఆమేన్. ఇక్కడ ఈ ఈ వాక్య భాగంలో మనం ఏం చూస్తున్నాం? మనము ఒకటి, దేవుని యొక్క కోరిక ఏంటి, ఆ కోరికలో దేవుడు ఎటువంటి పిలుపుతో పిలుస్తున్నాడని మనం చూసినాము. రెండోది, వి హావ్ సీన్ గాడ్స్ వే ఆఫ్ కమ్యూనికేటింగ్ టు పీపుల్. దేవుడు తన ప్రజలతో తన గురించి మాట్లాడుకోవడానికి ఎవరిని పంపిస్తాడు, ఎట్లా మాట్లాడతాడు, ప్రైమరీగా ముఖ్యంగా మనం చూస్తున్నాం. మూడోది మనం గమనించినట్లయితే, గాడ్ డజంట్ బైపాస్ అవర్ విల్ అండ్ చాయిస్. ఇక్కడ దేవుడు, మనం అర్థం చేసుకుందాం, ఈ ప్యాసేజ్లో మనం అర్థం చేసుకుందాం, దేవుడు మన యొక్క చిత్తమును మన నిర్ణయాన్ని దాటిపోవాడు కాదు. పంపిస్తాడు, మాట్లాడతాడు, నిలబడతాడు, సేవకులతో సంబోధిస్తాడు, కానీ మన చిత్తాన్ని దాటిపోయేవాడు కాదు. ఎందుకంటే దేవుడు మానవుడికి స్వేచ్ఛనిచ్చినాడు. God has given freedom to make choice, and God will never bypass the choice he has given to his people. తన ప్రజలకు ఇచ్చిన ఆ నిర్ణయాలు తీసుకునే కెపాసిటీని దాటి బలవంతం చేసి ఫోర్స్ చేసి దేవుడు ఎవరిని లాక్కొని వెళ్ళాడు. అంత ఎదురు చూసినా, అంత గనము మాట్లాడినా, పదే పదే సేవకుల్ని పంపించిన దేవుడు మన నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నాడు. ఇక్కడ మీరు గమనించినట్లయితే, హౌ ఐ హ్యావ్ లాంగ్ టు గ్యాదర్ యూ యాజ్ చిల్డ్రన్ టుగెదర్ యాజ్ hen gathers her chicks under her wings, but అండర్లైన్ చేయండి, గాని బట్ యు ఆర్ నాట్ విల్లింగ్. మీరు ఇష్టత చూపించలేదు. యు ఆర్ నాట్ విల్లింగ్. మీ చాయిస్ వాస్ నాట్ విల్లింగ్. మీరు ఇష్టపడలేదు. సహోదరులారా, మీకు ఇష్టం లేనిది అలా దాటి మీ జీవితాల్లో ఏమీ చేయడు. ఆయన మాట్లాడుతున్నప్పుడు స్పందించి మన చిత్తాన్ని మనం ఎప్పుడైతే సరెండర్ చేస్తామో, లోబడతామో, సబ్మిట్ చేసుకుంటామో, అప్పుడు దేవుడు మన యందు కార్యం చేస్తాడు. ఐ విల్ డూ, ఐ విల్ నాట్ డూ. మనం అంటాం కదా, ఐ విల్, నా చిత్తము. సహోదరుడా, నీ చిత్తము నీ ఇష్ట ప్రకారం ఉండడానికి దేవుడు ఇవ్వలేదు. నీకు ఇచ్చిన చిత్తాన్ని, ఆ ఫ్రీడమ్ని దేవునితో అనుసంధానము చేయబడి, ఒకటి చేయబడి నడవడానికి దేవుడు ఇచ్చినాడు. అందుకోసమే ద్వితీయోపదేశ కాండంలో మనం చూస్తాము, దేవుడు ఫోర్స్ చేయడు. చూడు, నీ ముందు జీవమును పెట్టినాను, మరణంను పెట్టినాను, కానీ చూజ్ లైఫ్, జీవాన్ని ఎన్నుకో అంటున్నాడు. దేవుడు బలవంతం పెట్టువాడు కాదు, బలవంతంగా మెడను పట్టుకొని లాక్కొని వచ్చేవాడు కాదు. అందుకోసమే మన కళ్ళ ముందు చాలా మంది ప్రభుని తెలియకుండా, తెలుసుకున్నా కానీ లోబడకుండా చనిపోయేవాళ్ళు, గతించేవాళ్ళు ఎందుకున్నారు తెలుసా? వాళ్ళ దగ్గరికి దేవుడు వచ్చినప్పుడు వాళ్ళు అంగీకరించలేదు. వాళ్ళతో దేవుడు మాట్లాడినప్పుడు, దేవుని యొక్క సందేశం వచ్చినప్పుడు వాళ్ళు తృణీకరించినారు. వాళ్ళ చిత్తాన్ని సరెండర్ చేయలేదు, దేవునికి చోటు ఇవ్వలేదు. కాబట్టి వాళ్ళు వాళ్ళ ప్రాణాల్ని నిత్యము మండుచున్న అగ్నిలో పోగొట్టుకున్న ధనవంతుడు ఎందుకు పోయినాడు అనుకున్నారు? ధనవంతుని దగ్గర కూడా సందేశం వచ్చింది, కానీ ఆ ధనంలో ఆయన గుడ్డివాడైపోయి నాకు ఇది అవసరం లేదు అనుకొని బ్రతికినాడు. కానీ ఈ దారిద్రత్వంలో ఉన్న లాజరు, సరే ఈ బ్రతుకులనే కదా కష్టాలు, రేపటి దినంలో దేవుడు నాకు చాలా నిత్య సంతోషం ఇస్తా అన్నాడు, నిత్య రాజ్యం ఇస్తా అన్నాడు, సరే దానికోసం నేను భరిస్తాను అని ప్రభుని చేర్చుకున్నాడు. ఆయన దేవుని రాజ్యంలో పోయినాడు. ఈ ధనవంతుడు దేవుని రాజ్యంలో పోలేదు. అంటే మనిషి తీసుకునే నిర్ణయము పైన దేవుని కార్యము ఎంత ఆధారపడిందో
ఈ 3వ పాయింట్లో మనం నేర్చుకోవచ్చు. నువ్వు తీసుకునే నిర్ణయం పైన దేవుని కార్యము ఎంత ఆధారపడిందో నువ్వు గ్రహించవలసిన అవసరత ఉంది. డోంట్ బి అన్వైజ్ ఇన్ మేకింగ్ డెసిషన్స్. నువ్వు అనుకోవచ్చు, నేను కదా డిసిషన్ తీసుకునేది, నేను కదా, నా జీవితం కదా, నా ఇష్టం కదా. అందుకోసమే 4వ పాయింట్ ఉంది, గాడ్ గివెన్ ఫ్రీడమ్. 4వ పాయింట్ ఏంటిదంటే, గాడ్ గివెన్ ఫ్రీడమ్ ఆల్వేస్ రిజల్ట్స్ ఇన్ ఎ కన్సిక్వెన్స్. ఆల్వేస్ రిజల్ట్స్ విత్ ఎ కన్సిక్వెన్స్. దేవుడు ఏ స్వేచ్ఛనైతే ఇచ్చినాడో, ఏ ఫ్రీడమ్ అయితే ఇచ్చినాడో, దానికి ఒక పరిణామం మనం చూస్తాము, ఒక ప్రతిఫలం మనం చూస్తాము. అది పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ ఒక పరిణామం మనం చూస్తాము, ఒక రిజల్ట్ మనం చూస్తాము. దేవుడు మాట్లాడుతున్నప్పుడు, లోబడినప్పుడు, మన యొక్క స్వేచ్ఛని సరెండర్ చేసినప్పుడు దేవుని ఉద్దేశాల కోసము ఆ గొప్ప నిత్య జీవం అనే, సంతోషం అనే, సమాధానం అనే ఆ కన్సిక్వెన్స్ మనం చూస్తాము. కానీ తృణీకరించడం ద్వారా, నా ఇష్టము, నేను అనుకున్నట్టుగా నేను ఉంటాను అని ఒకవేళ మనం ఉన్నట్లయితే, ఇక్కడ యెరూషలేముతో ఏ మాటలైతే దేవుడు మాట్లాడినాడో అదే పరిస్థితి మనకు కూడా సంభవిస్తుంది, మన గృహాలలో మనకు సంభవిస్తుంది. ఏంటిది అని మనం చూసుకున్నట్లయితే చూడండి, 38వ వచనంలో చూడండి. 37వ వచనం ఎండింగ్లో, కోడి తన రెక్కల కింద ఎట్లయితే చేర్చుకోవాలనుకుంటుందో, అలాగే నేను నీ పిల్లలను ఎన్నో మార్లు ఉంటిని గాని మీరు వినలేకపోతిరి. ఇప్పుడు 38వ వచనం చూడండి. బికాస్ యు డిడ్ నాట్ చూస్. దిస్ ఈస్ ద పాయింట్ దట్ గాడ్ ఈస్ మేకింగ్. మీరు దాన్ని ఎన్నుకోలేదు కాబట్టి ఏమంటున్నాడు 38వ వచనం? మీ ఇల్లు మీకు విడవబడి ఉన్నది. See, your house is left to you to desolate. నీ ఇల్లు ఇప్పుడు నాశనానికి రెడీగా ఉంది అంటున్నాడు. బికాస్ యు రిజెక్టెడ్ మై మెసేజ్. సహోదరులారా, చాలా మంది జీవితాలు కట్టబడుతున్నాయి అంటే వాళ్ళు తీసుకున్న నిర్ణయం పైన. చాలా జీవితాలు నాశనం అవుతున్నాయంటే కూడా వాళ్ళు తీసుకునే నిర్ణయం పైన. చాలా మంది ఆధ్యాత్మికంగా లేవనెత్తబడి స్థిరపరచబడ్డారంటే వాళ్ళు తీసుకున్న నిర్ణయం పైన. చాలా మంది బ్రతుకులు కూలిపోయినాయి, పాడైపోయినాయి అంటే వాళ్ళు తీసుకున్న నిర్ణయం పైన. బీ కేర్ఫుల్ చర్చ్. ఐఎమ్ ఎంకరేజింగ్ యూ ఆల్. అందరినీ నేను ప్రోత్సహిస్తా ఉన్నాను. బీ కేర్ఫుల్ విత్ వాట్ యు చూస్. మీ చాయిస్ ఒక విత్తనం లాంటిది. విత్తనాలు చల్లినప్పుడు ఆ విత్తనానికి సంబంధించిన పంటనే వస్తుంది. శరీర సంబంధంగా మనం విత్తనాలు వేస్తే శరీర సంబంధమైన పంటనే మనం కోస్తాము. చెడుతనం అనే విత్తనం వేసినట్లయితే ఆ చెడుతనం అనే పంటనే మనం కోస్తాము. మొండితనం అనే విత్తనం మనం వేసినట్లయితే దానికి తగ్గట్టు ప్రతిఫలమే మనం చూస్తాము. సహోదరులారా, మనం తీసుకునే నిర్ణయము ఒక విత్తనం లాంటిది. దానికి ఒక పరిణామము ఉంటుంది. There is a consequence of the choices that we make. 4వ పాయింట్ అదే, God's freedom always results into something, some consequence. Hallelujah. I encourage you all. I don't know what you might have done in the past, but it is still okay, because there is a 5th point to it. 5వ పాయింట్ కూడా ఉంది, where God is promising to restore your life and God is giving you hope. ఆ ప్రభు నామంలో వచ్చువాడు అని మీరు ఒప్పుకునే వరకు
మీకు నిరీక్షణ లేదు అని దేవుడు మాట్లాడుతున్నాడు. దేర్ ఇస్ అ డే ఆఫ్ హోప్. ద డే వెన్ యు సే ప్రభు నామంలో వచ్చిన వాడు ఘనపరచబడును గాక అని ఇశ్రాయేలీలు యేసుక్రీస్తు గురించి ప్రకటించినప్పుడు అప్పుడు రక్షణ కార్యము ఇశ్రాయేలుకి జరుగుతుందనే నిరీక్షణ ఇచ్చినాడు. నిజమే, వీళ్ళ యొక్క నిర్ణయాల ద్వారా అటువంటి పరిస్థితి తెచ్చుకున్నారు కానీ బట్ దెర్ ఇస్ అ డే ఆఫ్ హోప్ ఫర్ ఇజ్రాయెల్. మన జీవితంలో కూడా శిథిల అవస్థలో మనం ఉండొచ్చు. మనం తీసుకున్న నిర్ణయాల ద్వారా అనేక విషయాలు మనం పోగొట్టుకోవచ్చు కానీ ఆయన వైపున మనం ఈ దినము తిరిగినట్లయితే గాడ్ ఈజ్ ప్రామిసింగ్ టు రెస్టోర్ అవర్ లైఫ్. హల్లెలూయా. ఎంత చక్కని మాట ఉంది చూడండి. బట్ ఐ టెల్ యూ, యూ విల్ నాట్ సీ మీ అగైన్ అంటిల్ యూ సే బ్లెస్డ్ ఈజ్ హీ కమ్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్. నన్ను మీరు మరలా చూడరు, ఈ రీతిగా నన్ను గుర్తించే వరకు పలికే వరకు మీరు మరలా, అంటే గాడ్ ఈస్ ప్రామిసింగ్ దట్ యూ విల్ సీ మీ, బట్ యూ విల్ సీ మీ వెన్ యూ సే లైక్ దిస్. ఈ రకంగా చేసినప్పుడు, ఈ రకంగా తగ్గించుకున్నప్పుడు, ఈ రకంగా గుర్తించినప్పుడు, ఈ రకంగా నా వైపున తిరిగినప్పుడు ఐ విల్ రెస్టోర్ యూ అంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా. టుడే యూ మైట్ బి సిట్టింగ్ దేర్, కూర్చొని ఆలోచిస్తున్నా, ఎందుకు నా జీవితాన్ని పాడు చేసుకున్నా, నా నిర్ణయాలు నిజంగా, నా కాలం పోయింది, నా సంవత్సరాలు పోయింది, నా వయసు పోయింది, చాలా నేను పోగొట్టుకున్నానని బహుశా నువ్వు దుఃఖపడుతున్నావేమో. బట్ గాడ్ ఈజ్ లీవింగ్ ఎ మెసేజ్ ఆఫ్ హోప్ టు యూ. వెన్ యూ టర్న్ టు మీ, ఐ విల్ కమ్ టు యూ. నా వైపు నన్ను తిరిగినట్లయితే నేను నీ దగ్గరికి నేను వస్తాను అని ఏ రీతిగా ఇశ్రాయేలుతో మాట్లాడుతున్నాడు, అదే దేవుడు మీ అందరితో, సంఘంతో, నాతో, మనందరితో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. 4వ పాయింట్లో మన కారణాలే అటువంటి స్థితిలోనికి మనల్ని తీసుకెళ్ళినాయి. మన మొండితనమే, మన మూర్ఖత్వమే మనల్ని ఆ స్థితిలో తీసుకెళ్ళినాయి. అదే మూర్ఖత్వంలో నేను కంటిన్యూ అయితే దేవుని యొక్క గొప్ప కార్యం నేను చూడగలుగుతానా? అది విడిచిపెట్టాలి. ఆ మొండితనం విడిచిపెట్టాలి, ఆ కఠినత్వం విడిచిపెట్టాలి, ఆ లోబడని తత్వం విడిచిపెట్టాలి. ప్రభువా, నేను నీ వైపున తిరుగుతున్నానని మనం దేవుని వైపున తిరగాలి. ఆమేన్. డోంట్ వరీ, దేర్ ఇస్ హోప్ ఫర్ యూ. దేవుడు నీ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. నీ ఎడల ఒక నిరీక్షణ కలిగి ఉన్నాడు. డోంట్ గెట్ డిసప్పాయింటెడ్. నీ గతంలోనే కూరుకుపోయి బాధపడకుండా కూర్చోకు. లేచి దేవుని వైపున వెళ్ళు. గాడ్ హ్యాస్ అ ఫ్రెష్ ఫ్యూచర్ వెయిటింగ్ ఫర్ యూ. దేవుడు నీ కోసము ఒక చక్కని భవిష్యత్తును పెట్టినాడు. దాన్ని పాడు చేసుకోకు. హల్లెలూయా. 5 విషయాలు మనం చూసినాము. గాడ్ డిజైర్ అండ్ లాంగింగ్ టు గ్యాదర్ హిస్ పీపుల్. దేవుని యొక్క కోరికను చూసినాము. తన ప్రజలను ఏ రీతిగా పోగు చేయాలా, రక్షించుకోవాలా, వాడుకోవాలా, ఆయన యొక్క కోరికను మనం చూసినాము. రెండోది, ఈ వాక్యంలో దేవుడు తన ప్రజలతో మాట్లాడే విధానాన్ని మనం చూసినాము. బహుశా మీరు ఎట్లా ఎదురు చూస్తున్నారో నాకు తెలియదు కానీ బట్ దిస్ ఈస్ హౌ గాడ్ ఈజ్ స్పీకింగ్ ఇన్ హిస్ కింగ్డమ్. చాలా ప్రాముఖ్యంగా తన సేవకుల ద్వారా ఆ యొక్క సందేశాన్ని దేవుడు అందిస్తాడు. దేర్ ఇస్ ఎ వే దట్ గాడ్ వర్క్స్. దేవుడు తన దాసుల ద్వారా నిలబెట్టుకొని మాట్లాడుతున్నప్పుడు ఎప్పుడు కూడా మనం వ్యతిరేకించడానికి వీలు లేదు. when those words draw us towards God, దేవుని వైపున ఆకర్షిస్తున్నప్పుడు, మన జీవితాన్ని స్థిరపరుస్తున్నప్పుడు, మనల్ని సరిదిద్దుతున్నప్పుడు, సహోదరులారా, తృణీకరించే స్థితిలో మనం ఉండడానికి వీలు లేదు. మూడోది, we saw God does not bypass our will and choice. దేవుడు మన చిత్తమును, మన నిర్ణయాన్ని దాటిపోయేవాడు కాదని మనం చూసినాము. నాలుగోది, మన God freedom always results in a consequence. దేవుడు మనకిచ్చే స్వేచ్ఛ అదొక పరిణామంకు దారితీస్తుంది అని మనం చూసినాము.
ఐదోది we saw God's promise of hope and restoration. దేవుడు మనల్ని విడిపిస్తాడని, రక్షిస్తాడని నిరీక్షణతో కూడా మాటలు మనం చూస్తున్నాం. ఎంత మన జీవితాన్ని నాశనం చేసినప్పటికీ, ఎంత మనం పాడు చేసుకున్నప్పటికీ, ఎంత పోగొట్టుకున్నప్పటికీ, బట్ there is still hope if we turn and return to God. Amen. Hallelujah. May God bless you all. దేవుడు మీ అందరినీ దీవించును గాక, ఆశీర్వదించును గాక. ఇవి చివరి దినాలు సహోదరులారా. మొండి రకము పనిచేయదు. మనమే పోగొట్టుకుంటాము, మనమే మన ప్రయాణాన్ని పోగొట్టుకుంటాము. మనం దేవుని దగ్గరికి చేర్చబడాలి, దేవునితో ప్రయాణం కావాలి, దేవునితో నడవాలి, దేవుని ఉద్దేశాలు నెరవేర్చాలి. మన దృష్టి అంతా దేవుడు మన కోసం సిద్ధపరిచిన ఆ నిత్య జీవం పైన ఉంచుకోవాలి. హల్లెలూయా. సో మే గాడ్ బ్లెస్ యు ఆల్. తలలు ఉంచండి, మనం ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకొని దేవునికి సమర్పించుకుందాం. అందరం చేతులు ఎత్తుదాం. ఐ వాంట్ యు ఆల్ టు రేజ్ యువర్ హ్యాండ్స్ అండ్ ప్రే టు గాడ్. లార్డ్, హియర్ ఐ యామ్, లార్డ్ ఫాదర్. నేను ఇక్కడున్న ప్రభువా. ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ మై టైం. లార్డ్, ఐ వేస్టెడ్ మై లైఫ్ విత్ రాంగ్ చాయిసెస్. తప్పుడు నిర్ణయాలతో, తప్పుడు జీవితంతో నా మంచి కాలాన్ని పోగొట్టుకున్నాను ప్రభువా. ఇంకా నేను పోగొట్టుకోవడానికి నాకు ఇష్టం లేదు ప్రభువా. ప్రభువా, సరిగా నిర్ణయాలు తీసుకోవడం నాకు నేర్పించు నాయన. నీ ఉద్దేశాల ప్రకారంగా అయా సమర్పించుకోవడం నాకు నేర్పించు ప్రభువా. ఈరోజు నేను తిరిగి వస్తున్నాను నాయన అని మనమందరం ప్రార్థన చేద్దాం. ఎవరైనా కానీ ఈ వాక్యం వింటున్న మీరు ఇంకా రక్షించబడనట్లయితే, ఇంకా మీ పాపాల నుంచి మీరు విడిపించబడినట్లయితే, దేవుని బిడ్డలుగా చేయబడినట్లయితే, మీరు ఉన్న చోట్లనే మోకరించి ఆ ప్రభుని మీరు వేడుకోండి. ఆయనను క్షమాపణ అడగండి. మిమ్మల్ని క్షమించి, మిమ్మల్ని కడిగి, ఆయన మిమ్మల్ని ఆయన రాజ్యంలో చేర్చుకోవడానికి ఇష్టపడుతున్నాడు. గాడ్ లవ్స్ యూ సో మచ్. దేవుడు నేను ఎంతగానో ప్రేమిస్తున్నాడు, నేను పిలుస్తున్నాడు ఆయన వైపున. మన చేతులను చాచి ప్రార్థన చేద్దాం. ఎవరైనా కానీ ఇంకా మీరు రక్షణ పొందనట్లయితే, సంపూర్ణంగా యేసయ్యకు మీ జీవితాన్ని సమర్పించినట్లయితే, ఇమ్మీడియట్గా ఈ వాక్యం వింటున్నప్పుడు మోకరించి మీరు ప్రార్థనలో సమర్పించుకోండి. గాడ్ వాంట్స్ టు కమ్ టు యూ. దేవుడు మీ దగ్గరికి రావడానికి ఇష్టపడుతూ మీ దగ్గర ఉన్నాడు, కానీ అక్కడ ఎదురు చూస్తున్నాడు. ఆ యెరూషలేము దగ్గర నిలబడి ఎదురు చూసినట్లుగా మీ దగ్గర అక్కడ నిలబడి ఎదురు చూస్తున్నాడు. నువ్వు మోకరించి నువ్వు అడిగిన వెంటనే ఆయన నీ దగ్గరికి రావడానికి ఇష్టపడుతున్నాడు. హీ వాంట్స్ టు సేవ్ యూ. నేను రక్షించడానికి ఇష్టపడుతున్నాడు, బాగు చేయడానికి ఇష్టపడుతున్నాడు. అదే కాదు, ఈ చివరి దినాలలో, ఈ చీకటి దినాలలో నిన్ను నన్ను నిలబెట్టుకోవడానికి ఇష్టపడుతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ లార్డ్. అందరూ ప్రార్థనలో ఉండండి. దేవునితో మాట్లాడే సమయం, దేవునితో మాట్లాడే సమయం. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. నా వైపున కాదు మీరు చూడవలసింది. ఇది ఆయన మాటలు, ఇది ఆయన సందేశము, ఆయన గురించి వివరించే మాటలు, ఆయన నీ ఎడల కలిగిన మంచి మాటలు, నీ ఇంటిని, నీ జీవితాన్ని కట్టే మాటలు ఇవి. ఆయనను తృణీకరించడానికి వీల్లేదు. మన కాలమును ఈ రీతిగా ఎలదీయడానికి వీల్లేదు. నిస్పృహలో, నిరుత్సాహంలో, బంధకాలతో లోకంలో ఇరుక్కబోయి ఈ రకంగా మనం బ్రతకడానికి వీల్లేదు. వాటన్నిటి విడిచిపెట్టి రావాలి. God is calling each one of us
ఈ సంఘంలో దేవుడు రక్షణ కోసమే పిలవడం కాదు, కానీ నిన్ను నేను వాడుకుంటాను నా కుమారుడా, నిన్ను నేను వాడుకుంటాను నా కుమారి, నువ్వు నా దగ్గరికి రా, సమర్పించుకో, నా ఆలోచనను గ్రహించు, నాతో అనుసంధానం చేయబడు, నేను నిన్ను వాడుకుంటాను అని దేవుడు ఎదురు చూస్తున్నాడు. God wants us to be a blessing to many people. అనేకులకు ఆశీర్వాదకరంగా దేవుడు నిలబెట్టుకోవడానికి ఇష్టపడుతున్నాడు. సమయాన్ని, కాలాన్ని పోనివ్వక దేవునికి మనం సమర్పించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. యేసునికి వందనాలు, వందనాలు, వందనాలు. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ లార్డ్. నీకే స్తోత్రం. ఐ రిక్వెస్ట్ సిస్టర్ రోజ్మేరీ టు లీడ్ us in prayer. ఈ విన్న వాక్యం బట్టి she will lead us in prayer. అన్మ్యూట్ చేసుకొని just lead us in prayer. Thank you Father. Thank you Lord. హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. స్తుతి, 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 స్తుతికి పాత్ర, స్తోత్రాలుడా, జీవాధిపతి, జీవం కలిగిన మా యేసు రాజా, మీ బంగారు పాదములకు వందనాలు చెల్లిస్తున్నాము ప్రభా. దేవా, ఈ పునరుద్ధాన దినమందు ప్రభా యేసయ్య, ఈ విధంగా ప్రభా వాక్యము ద్వారా మా హృదయాలను సంధించినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాము ప్రభా. మీరు గొప్ప దేవుడో ప్రభా. తల్లి గర్భంలో రూపింపబడక మునిపే మమ్మల్ని అందరినీ చూసిన దేవుడో ప్రభా. స్తోత్రమయ్యా. మీ కృప కనికరములతో ప్రభా మమ్మల్ని నింపి యేసయ్య, స్తోత్రం ప్రభా. దేవా యేసయ్య, మీరు మాతో మాట్లాడుతున్న విధానమును బట్టి, మీరు మమ్మల్ని నడిపిస్తున్న విధానమును బట్టి ప్రభా మీకే వందనాలు చెల్లిస్తున్నాము ప్రభా. స్తోత్రమయ్యా. అవును ప్రభా, ఆపత్కాల సమయంలో మేము ఉంచినాము ప్రభా, అపాయకరమైన దినాలలో మేము బ్రతుకుతున్నాము ప్రభా. స్తోత్రం ప్రభా. అయినప్పటికీ ప్రభా, కేవలం మీ ఉచితమైన కృప చేత ప్రభా, కేవలం మీ ప్రేమతో ప్రభా మమ్మల్ని ప్రభా మీ రెక్కల చాటున భద్రపరుస్తున్నందుకు మీకే వందనాలు చెల్లిస్తున్నాము ప్రభా. వాక్యము ద్వారా ఈ ఉదయకాల సమయమును మాతో మాట్లాడినందుకు మీకే వందనాలు. మీ చిత్తములోనికి మేము వచ్చుటకు ప్రభా, మా ప్రతి చాయిస్ ని ప్రభా యేసయ్య, మేము ఎన్నుకునే ప్రతి చాయిస్ కేవలం మీ చిత్త ప్రకారం ఉండడానికి మీరే సహాయం చేయమని వేడుకుంటున్నాము ప్రభా. స్తోత్రమయ్యా. మీ మేము కోరుకోవడానికి సహాయం చేయండి ప్రభా. మమ్మల్ని పిలుస్తున్నారయ్యా. తోడి ఏ విధంగా ప్రభా తన రెక్కల చాటున తన బిడ్డలను భద్రపరచాలనుకుంటున్నదో ప్రభా, మీరు మీ రెక్కల చాటున మమ్మల్ని భద్రపరచాలని ప్రభా తలస్తున్నారు. అయినప్పటికీ ప్రతిదీ ప్రభా మా ఇష్టానికి వదిలిపెట్టిన దేవుడవయ్యా. మా ఇష్టం మీ చిత్తానికి ప్రభా అనుగుణంగా ఉండడానికి ప్రభా మమ్మల్ని మేము ప్రభా వాక్యం అనే అర్థంలో సరి చేసుకుని ప్రభా మీ చిత్తంలోని మేము రావడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం. ఇక్కడ చేరిన ప్రతి బిడ్డను పేరు పేరున జ్ఞాపకము చేసుకునండి. నాలో మాలో ప్రభా మీకు ఆయాసకరమైనవి ఏముంటున్నాయో ప్రభా వాటిని తొలగించుకొని మీకు దగ్గరగా బ్రతికే ప్రభా సన్నిహితమైన జీవితాన్ని మేము కలిగి ఉండడానికి సహాయం చేయండి ప్రభా. మా ఇష్టాలు కాదు, మా తలంపులు కాదు ప్రభా, మీ తలంపులను ప్రభా యేసయ్య మేము అర్థం చేసుకోవడానికి మీ తలంపులను మేము గ్రహించడానికి ప్రభా మాకు కావలసిన జ్ఞానం చేత మమ్మల్ని నింపమని వేడుకుంటున్నాము ప్రభా. దేవా, మీరు మాకు ఇచ్చిన ఈ అవకాశమును బట్టి ప్రభా మమ్మల్ని సరి చేసుకోవడానికి ప్రభా మీరు మాకు ఇచ్చిన ప్రభా ఈ యొక్క అవకాశాన్ని మేము సద్వినియోగం చేసుకొని వినిన వాక్యమును ప్రభా మేము నిరర్థకంగా ప్రభా పోనీకోకుండా ప్రభా మా హృదయాలలో నాటుకొని తిరిగి ప్రభా నెక్స్ట్ వీక్ ప్రభా కలిసే వరకు ప్రభా మీ వాక్యము ద్వారా మమ్మల్ని మేము సరి చేసుకుంటూ బ్రతకడానికి మీరే సహాయం చేయమని వేడుకుంటూ ఈ కొద్ది ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు నామములో మిక్కిలి వినయముతో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మీ అందరినీ దీవించును గాక. కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు. ఒకటి ఏంటంటే, ఇప్పుడు వరకు మనం జరిగిన సర్వీస్ అంతా యూట్యూబ్ లైవ్ లో టెలికాస్ట్ అయిపోయింది. సో ఆ లింక్ లో కూడా తిరిగి ఆ వాక్యాన్ని యూట్యూబ్ లో కూడా చూడొచ్చు. సో దట్ ఈస్ మొదటి విషయము. రెండోది, 2016 వరకు
నేను ప్రీచ్ చేసిన మెసేజెస్ అన్ని ఒక దగ్గర సేవ్